నా దశ వేరు నడుస్తుంటుంది. దశాభుక్తి ఏదైతే ఉందో దాన్ని బట్టే మనకి రిజల్ట్ వస్తుంది. మీరు లగ్నంలో పుడతారు, నేను లగ్నంలో పుడతాను. ఈ లగ్నానికి భావకారకత్వాలు మారిపోతాయి. సో ఇండివిజువల్ హోరోస్కోప్ అనేది ఎప్పుడు ఇండివిజువల్ హోరోస్కోప్. ఎవరి జాతకం వాళ్లే చూసుకోవాలి తప్పించి వాళ్ళ మీ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు వాళ్ళు ఏదో పరిహారం చేశారు కదా అని చెప్పి మీరు అదే పరిహారం చేస్తే మీద వర్కౌట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. 90% వర్కౌట్ అవ్వదండి. సో వీ హ్యావ్ టు స్టడీ ఈచ్ అండ్ ఎవరి హోరోస్కోప్ ఇండివిజువల్. రెడీ సార్. ఇంకొకటి సార్, చాలా మంది ఏంటంటే అంటే ఉద్యోగం విషయం పక్కన పెడితే కాసేపు వివాహం ఇది కూడా అతిపెద్ద సమస్య. మంచి మంచి ముహూర్తాలు చూసి పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. అయినా కూడా ఏవో మనం ఇందాక మాట్లాడుకున్న మిగతా సమస్యలు ఏదో ఒకటి తెర మీదకి వచ్చి విడాకుల వరకు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. విడాకుల వరకు వెళ్తున్న సిచ్యువేషన్ కనిపించట్లేదండి. వాళ్ళు మీరు కోర్టుకి వెళ్ళి అడగండి. రైట్ ఆఫ్ యాక్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారు కొన్ని లక్షల్లో ఉన్నాయి డైవర్స్ కేసులు, పెండింగ్ కేసులు ఉన్నాయండి. దానికి ముహూర్తానికి సంబంధం లేదండి. ఫస్ట్ థింగ్ ఒకటి మీరు అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముహూర్తానికి తర్వాత డైవర్స్ అవడానికి సంబంధం లేదు. అది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ముహూర్తం వేరు, దాని లెక్క వేరు. అయితే ముహూర్తంలో లోపాలు జరిగితే జరుగుండొచ్చు తప్ప ముహూర్తంలో ఏదైనా చిన్న చిన్న దోషాలు జరిగితే దానికి డైవర్స్ దాకా వెళ్ళేటటువంటి ఆస్కారం ఉండదండి. ఇండివిజువల్ హోరోస్కోప్స్ సరిగ్గా మ్యాచ్ చేయకపోవడం వల్ల వచ్చేటటువంటి సమస్య ఏంటంటే ఇది. జాతకాలు చాలా మంది ఏం చేస్తున్నారంటే పంచాంగంలో వచ్చిన పాయింట్లు పట్టికలు బట్టి మ్యాచింగ్ చేసేస్తున్నారండి. 30 పాయింట్లు వచ్చాయి కదా చాలా బాగుందని చెప్తున్నారు. 30 పాయింట్ల 20 పాయింట్ల 10 పాయింట్ల పాయింట్లు అనేది ప్రధానం కాదు. ఇక్కడ లగ్నాలు ఇద్దరు ఏమున్నాయి, వాటి అన్యోన్యత ఎలా ఉంది, వాటి యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, నక్షత్రాల యాటిట్యూడ్స్ ఎలా ఉన్నాయి, సప్తమ భావం ఎలా ఉంది, అష్టమ భావం ఎలా ఉంది, ఇవి చూడాలి. పాపసామ్యం అది చూడకుండా ఇష్టం వచ్చినట్టు జాతకాలు బాగున్నాయంటే నక్షత్రాలు లెక్క నైధం తారకు కూడా పెళ్లి చేయొచ్చండి. అమ్మాయి నక్షత్రం నుంచి అబ్బాయి తార నైధం తారైనా కూడా పెళ్లి చేయొచ్చు. నైధనం సర్వత్ర వర్జయతున్న మాట ఎక్కడ చెప్పారు? ముహూర్తంలో చెప్పారు. ఆ ముహూర్తంలో చెప్పిన వాక్యాన్ని పట్టుకొచ్చి జాతకాల్లో ఆపాదించకూడదు. అంటే శాస్త్రంలో ఉన్నటువంటి క్లారిటీ, ఏ లైన్ దేని డివిజన్ ఆ డివిజన్ని వీటి ఎక్కడ పడితే అక్కడ కలిపేసి దాన్ని ఇష్టం వచ్చినట్టు చేసి చెప్పడం వల్ల వచ్చేటటువంటి నష్టాలు ఇవన్నీ కూడా. సో అన్వయించేటప్పుడు కూడా సరైన మార్గాలను అన్వయించి సరిగ్గా చూడాలి. ఇప్పుడు పుష్యమి నక్షత్రం ధనిష్ట నక్షత్రానికి పెళ్లి చేయకూడదు అంటారు. బట్ వాళ్ళిద్దరికి హాయిగా పెళ్లి చేసినా శుభ్రంగా ఉన్నవాళ్ళు ఉన్నారు. 10 పాయింట్లు వచ్చిన వాళ్ళు 20 పాయింట్లు వచ్చిన వాళ్ళు కూడా బాగున్నారు. మినిమం 18 పాయింట్లు అంటారు. అసలు పాయింట్స్ సెక్షన్ అవసరం లేదండి. ఇద్దరు లగ్నాలు ఏంటి, సప్తమ భావం ఎలా ఉంది, అష్టమ భావం ఎలా ఉంది, వాటిద్దరికి సామ్యత ఎలా ఉంది, ఇవి చూడాలి. తారాబలం చూడమని చెప్పి ఎక్కడా కూడా మేళాపకానికి సంబంధించి తారాబలం చూడమని ఎక్కడా కూడా శాస్త్రంలో చెప్పలేదు. ప్రత్యక్తారైనా చేయొచ్చు, వివాహ ప్రత్యేకత్వం అని చెప్పి ఒక వాక్యం కూడా ఉంది. సో దీనివల్ల ఏంటంటే చూడాల్సినటువంటి విషయాలు ఏమున్నాయి అవి చూడడం మానేసి కేవలం బ్లైండ్ గా ఈ పాయింట్స్ పట్టుకుని 10 పాయింట్లు 20 పాయింట్లు పట్టుకుని చెప్తారు. దాని వల్ల వచ్చేటటువంటి ఇబ్బందులు చాలా మంది కాలర్స్ కూడా వెయిట్ చేస్తున్నారు, మాట్లాడదాం. నమస్తే అండి. హలో నమస్తే అండి. సరే టెక్నికల్ ప్రాబ్లం లా ఉంది. ఓకే సార్, ఇప్పుడు వివాహం గురించి మాట్లాడారు. కొన్నిసార్లు ఏంటంటే కుటుంబ సభ్యుల జాతకాలు కూడా పిల్లల జాతకాల పైన ప్రభావం చూపించే అవకాశం ఉంటుందంటారు. అంటే తల్లి తండ్రి వాళ్ళ ప్రభావం పిల్లలపై ఉంటుందంటారు. పిల్లల జాతకం బాగోలేకపోయినా వీళ్ళు చేసిన పనుల వల్లలో లేకపోతే వీళ్ళ జాతకం బాగుండటం పట్టు కూడా వాళ్ళ భవిష్యత్తు ఉంటుందంటారు. నిజమా ఇది? ఒక ఇండివిజువల్ హోరోస్కోప్ అంటూ ఆలోచిస్తే దేంట్లో ఉండేటటువంటి ప్లస్లు మైనస్లు డిఫరెంట్ అండి. అదే ఒక మ్యారేజ్ అయిన తర్వాత ఆ మ్యారేజ్ అయినటువంటి ఎవరినైతే పెళ్లి చేసుకుంటారో వీళ్ళు వాళ్ళ ద్వారా వీళ్ళకి సంతానం కలుగుతుందా లేదా అనేది చెప్పచ్చు. ఓకే, సంతానం కలిగిన తర్వాత ఈ సంతానం జాతకం ఏదైతే ఉందో దాని ద్వారా వీళ్ళిద్దరు జీవితాలు ఎలా ఉంటాయో కూడా చెప్పచ్చు. దే ఆర్ టోటల్ ఇంటర్ కనెక్టెడ్. ఒక ఫ్యామిలీలో ఒక 4 ఉన్నారు, ఒక వైఫ్ హస్బెండ్ 2 పిల్లలు ఉన్నారు అనుకుంటే వీళ్ళ జాతకాలు 4 కూడా ఇంటర్ కనెక్ట్ అవుతాయి. అందులో ఏం దోషం ఏం లేదు. అయితే ఎవరి హోరోస్కోప్ వాళ్ళు చూసినప్పుడు అందులో ఉండేటువంటి క్వాలిటీస్ మనకు అర్థమవుతాయి. అంటే పిల్లల జాతకాలను బట్టి తల్లిదండ్రులు విడిపోరా అనేది కూడా చెప్పొచ్చు. అది రిఫ్లెక్ట్ అవుతుంది. ద సేమ్ కాజ్ విచ్ ఈస్ గోయింగ్ టు హ్యాపన్ ఇన్ ద పేరెంట్స్ హౌసెస్ ఆల్సో విల్ బి రిఫ్లెక్టెడ్. ఇప్పుడు ఒక తండ్రి ఉన్నాడు అనుకోండి, ఆయనకి ఏదైనా అనారోగ్యం అయింది లేదా ఏదో సీరియస్ హెల్త్ వచ్చింది, సాగు బతుకుల్లో ఉన్నాడంటే దానికి సంబంధించినటువంటి లక్షణం ఇక్కడ ఈ కొడుకు జాతకంలో ఉంటుంది. కర్మయోగం ఉందా లేదా అనేది కొడుకు జాతకంలో తెలుస్తుంది. ఈ కొడుకు జాతకాన్ని చూసి తండ్రి ఎప్పుడు పోతాడనేది కూడా చెప్పొచ్చు. ఏ టైంలో తండ్రికి గతించేటటువంటి లక్షణం ఉంటుంది. కుటుంబం అన్న తర్వాత మీకు ఇప్పుడు వీళ్ళిద్దరూ దంపతులు ఇద్దరు ఉన్నారు అంటే వీళ్ళిద్దరికి పిల్లలు వచ్చారు అంటే ఇవి కింద జన్మలో కూడా ఎక్కడి నుంచో వాళ్ళు వీళ్ళకి పుట్టేటటువంటి యోగం ఉంటేనే ఇంట్లో పుడతారు, లేకపోతే పుట్టరండి. కాలర్స్ మాట్లాడదాం. నమస్తే అండి.
నమస్తే అండి. మీరు కూడా జ్యోతిర్విద్యా సర్వస్వం కార్యక్రమం ద్వారా మీ జాతకం ఎలా ఉండబోతోంది, మీ జాతకంలో ఏవైనా సమస్యలుంటే గనక వాటికి పరిష్కారాలు తెలుసుకోవాలనుకుంటే లైవ్‌లో స్క్రీన్ పై కనిపిస్తున్న నంబర్‌లకు డయల్ చేయండి. అలాగే గురువుగారితో వ్యక్తిగతంగా మాట్లాడాలి అనుకున్న వారు 720777101000 అలాగే 7036910190 ఈ నంబర్స్‌లో కూడా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే గురువుగారు ఇక్కడ హైదరాబాద్‌లో ఆఫీస్‌లో కూడా అందుబాటులో ఉంటారు. ఆదిగురు ఓవర్‌సీస్ పంజగుట్ట మెట్రో స్టేషన్ పక్కనే టోపాజ్ బిల్డింగ్ పక్కన ఉంటుంది ఆఫీస్ అక్కడ. అక్కడ మీరు నేరుగా వెళ్లి గురూజీ గారిని సంప్రదించి మీ వ్యక్తిగత జాతకంతో పాటు కుటుంబ జాతకాన్ని కూడా చూపించుకొని చక్కటి పరిష్కార మార్గాలు